హలో ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మీకు ఇంకో వీడియో ఏంటంటే, మా ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా. ఇదిగోండి మారేడు చెట్టు. గాలి ఇప్పుడు తుఫాన్ అని చెప్పారు కదా, అందుకనేసేసని చెట్టు ముందుకు ఒరిగిపోయింది. చూడండి ఆకులతో ఎంత నిండుగా ఉందో. ఇది త్రిదళం అంటే 3 ఆకులు కలిసిన ఇట్లాంటి 3 ఆకులు కలిసిన దాన్ని ఒక ఆకుగా అంటారు. త్రిదళం 3 ఆకులు కలిసింది కాబట్టి త్రిదళం అనేసేసానని అర్థం అనమాట. మీకు తెలవదని కాదు, ఇంకా తెలవని పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ ఆకుతో శివుడికి పూజ చేస్తే చాలా చాలా పుణ్యం అనమాట. కానీ ఆకులు ఎంతో బాగున్నాయండి. శివాలయంకి వెళ్ళేటప్పుడు మా ఊళ్ళో మా మనవడు కట్టించిన శివాలయం ఉందని చెప్పాను కదా, అందుకనేసేసని నేను ఎక్కడికి వెళ్ళినా లేకుంటే గనక మామూలు ఇంట్లోనైనా ప్రతిరోజు ఇవి 4 ఆకులు తెంపేసేసి శివుడికి విష్ణువుకి కూడా ఇష్టమేనండి. లక్ష్మీదేవి ఈ చెట్టు మొదట్లోనే పుట్టిందంటారు. ఈమె లక్ష్మీదేవి అని కూడా అంటారనమాట. అందుకనేసేసని ఈ చెట్టు చాలా పవిత్రమైంది, చాలా చాలా మంచిదనమాట. ఈ ఆకుతో పూజ చేస్తే మనం శివాలయంకి వెళ్తే ఈ 2 ఆకులు ఒక్క ఆకు తీసుకెళ్ళి శివలింగం మీద పెట్టినా కూడా చాలండి. చాలా పుణ్యము. శివుడికి ఎంతో ఇష్టం అనమాట. ఒక చెంబుడు నీళ్ళు ఈ ఆకు పెడితే చాలు. నిన్న మందు కొట్టారు ఈ చెత్త కనీసని. ఇదిగోండి ఒక కొమ్మ మీద పడింది కాబోలు ఎలా మాడిపోయిందో. దీన్ని లేపించాలి. మనుషులు రాలేదు ఈరోజు, అందుకని లేపించలేదు. చాలా చాలా బాగుంటుంది. భలే సువాసన అండి ఈ ఆకుని మనం మంచినీళ్ళు తాగుతాం కదా, బిందెలో కానీ డబ్బాలో కానీ రోజు ఒక ఆకు వేసేసి ఆ ఆకేసిన నీరు తాగండి. ఒంట్లో ఎంతో మంచిదనమాట. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ మామూలుగా చాలా చాలా మంచిదనమాట. ఆరోగ్యపరంగా కూడా చాలా ఉంది. షుగర్ గల్లోళ్ళు కూడా ఈ ఆకుల కోసం చాలామంది ఇష్టపడతారండి. ఒక పూజకే కాదు, వైద్యానికి కూడా దీని కాయైనా ఈ ఆకైనా ఇది ఎంత పవిత్రమైందంటే పువ్వు లేకుండా కాయ వస్తుంది అనమాట. ఇది విచిత్రం అనమాట. పువ్వు లేకుండా కాయ వస్తుంది. అందుకనేసని ఈ త్రిదళం అన్నది ఈ చెట్టుకి అదొక ప్రత్యేకత అనమాట. ఎక్కడైనా పువ్వు లేకుండా కాయ రాదు కదా, కానీ ఈ మారేడు దళానికి మాత్రం పువ్వు లేకుండా కాయ వస్తుంది. ఎక్కడ నేను చూడలేదు. ఈ చెట్లు 1కి 3 చెట్లు ఉన్నాయండి మా ఇంట్లో. నేను అవి చూడలేదన్నమాట. కాయలు కాసిన చెట్టును కూడా చూశాను. మా చెట్లు ఇంకా కాయలు కాయలేదు. కానీ మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ మారేడు దళం చెట్టుని కుండీలో వేసుకొని మన తులసమ్మని ఎంత పవిత్రంగా చూసుకుంటామో ఈ మొక్కను కూడా పవిత్రంగా చూసుకోండి. దీపారాధన చేసుకోండి. పౌర్ణానికి అమావాస్యకి చక్కగా కనీసం రోజు చేయలేకపోయినా పౌర్ణానికి అమావాస్యకి చేసుకొని ఇంత నైవేద్యం ఒక బెల్లం ముక్క పెట్టినా చాలు. చాలా పుణ్యము, చాలా మంచి ఫలితాలు వస్తాయి. మన ఇంట్లోకి చాలా పాజిటివ్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉంటాము. ఈ ఆకేసుకొని తాగిన నీరు మరి బీపీ గల్లోళ్ళు, షుగర్ గల్లోళ్ళు, బీపీ కంటే కూడా షుగర్ గల్లోళ్ళకి చాలా పనిచేస్తుందండి. అసలు ఈ ఆకు ఎంతో కమ్మటి వాసన, మంచి సువాసన అండి. మీరు పట్టుకొని చూడండి కావాలంటే, ఎంతో సువాసన. అందుకే ఆ శివుడి ఆ భగవానుడికి కూడా ఈ ఆకంటే అంత ఇష్టం అన్నమాట. తప్పకుండా మీరు ఈ ఆకేసుకున్న నీరు తాగండి. నేను నిన్న ఒక వీడియోలో చిన్నపిల్లల గురించి చెప్పాను కదా, అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. ఈ రోజులు బాగోలేదండి. పసిబిడ్డల్ని చాలా చాలా మోసం చేస్తున్నారు. వింటున్నారు కదా, నేను అంటున్నానని కాదు, మీరు కూడా వింటున్నారు కదా. అందుకనేసేసని తల్లి జాగ్రత్తగా చూడాలని నేను అందుకే పదే చెప్తున్నాను. ఒక తల్లి కాదు, మనం ఇంటి గళ్ళ దగ్గర కూడా, ఇంటి గల్లోళ్ళమైనా ఇంటి పక్కన వాళ్ళైనా ఇప్పుడు ఉద్యోగస్తులు తల్లులు ఉంటారు. మరి వాళ్ళు లేనప్పుడు ఆ పిల్లలు కొంచెం ఆ తల్లి తండ్రి వచ్చేదాకా కొంచెం ఆ పిల్లల్ని కనిపెట్టడము అది కొంచెం గమనించాలండి. అది మానవత్వము. మన పిల్లలే కాదు, పక్కింటి పిల్లలైనా మనం ఆ పిల్లలు కొంచెం ఎటు వెళ్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేదాకా కొంచెం సేపు ఆడుకోమంటాం. కొంచెం అబ్జర్వ్ చేయండి. వాళ్ళని రోజు మనమే ఎత్తుకొని ఆడియక్కర్లా. కొంచెం అబ్జర్వ్ చేసి పిల్లల్ని చూశారంటే మోసపోకుండా, పిల్లలు బాధపడకుండా చాలా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారండి. కొంచెం మానవత్వం అనేది మనం కూడా పెంచుకుందాము. ఇదే నేను చెప్పదలుచుకున్నది ఈరోజు అమ్మ మాట. థ్యాంక్ యూనా. మీరందరూ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.